నమో వెంకటేశాయ. 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 నమో వెంకటేశాయ.
స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विखनसे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये। श्री गोविंद गोविंद गोविंद। अथ भगवतो महापुरुषस्य महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखंडे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे आदिवराह क्षेत्रे वेंकटाचले कल्याण मंडपे भगवत भागवत आचार्याणां सन्निधौ एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांडकोटि ब्रह्मांड नायकस्य श्रीभू नीला समेत श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याण महोत्सवम् अस्य
యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్శాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూపా. అచింత్యాద్భుత నిత్యయవన స్వభావ లావణ్య రత్నాకరుడు అని, శ్రీనివాసుడు అని ఇలాగ బహువిధాలుగా స్మరించేటువంటి ఆ భక్తులకు ఈ కలియుగం నీదేనయ్యా వెంకటేశ్వర. సకల దేవతలంతా కూడా నీకు అంగభూతంగా ఉంటే ఈ ఏడు కొండల మీద కొలువైనటువంటి కోనేటిరాయుడా శ్రీనివాస జయము జయము అని ఆ అద్భుతమైనటువంటి పరమ సౌందర్య స్వరూపమైనటువంటి నీ పాదాలను నిరంతరం ఆ శ్రీదేవి భూదేవి సేవిస్తూ ఉన్న శుభవేళలో ఇప్పుడు విశ్వక్సేనారాధనతో నీ తిరు కళ్యాణ మహోత్సవాన్ని ఆరంభిస్తున్నారు. వీక్షిద్దాం. గోవింద. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్యద్వరదవక్త్రాద్యా పారిషత్యా పరశతం విఘ్నం నిఘ్నంతి సదం విశ్వక్సేనం తమాశ్రయే సర్వతస్మార్తాదికం కర్మనిఖిలం येन సూత్రితం తస్మై సమస్తవేదార్థవిదే విఘ్నసే నమః. సూత్రాణామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తనీకృతం సూత్రం వైఖాన సంబంధే భగవత్కర్మసూచకం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవత్కర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవా నను మన్యతాం ప్రాణానాయమ్యా. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరం వ్యూహ విభవ అంతర్యామి అర్చామదాన స్వరూపస్య శ్రీ భూనీలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంకర్మణి స్తండిత పరిధిపరిస్తరణ సర్వోపకరణ సుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాక్యం కర్మ కరిచన్నాదు నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాక్యంచక్రమణీతరంగంకరకారాధనం కరిష్యే. ఓం ధారాచరప్తశుటమాన శేషధరత్తరిత్య పరిపూరితేషు అపోభిగృహన్ ప్రతిమాదకృష్యే కృణోమి దత్తాగం శుచిరగం సుధర్మ ఇదమాపశ్యమా శుభతమా శాంతా శాంతరమా శుభా శుభతమా పూతా పుతరమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వృణయే సహస్రం యజ్ఞయా పాశావితరా పుత్రా తేభ్యో నగింద్రస్య విదోదవిట్నర్ విశ్వే దేవామంచంద మరుతస్వస్య. ఓం వరుణమావాహయామి ప్రజేతమావాహయామి దక్తాంబరధరమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః ఇదమాసన వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః ప్రజేతసే నమః రక్తాంబరధరాయ నమః యాదస్పతయే నమః పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచార
सर्वोपचारान् समर्पयामि सुधीश्वराय विद्महे पाशहस्ताय धीमहि तन्नो वरुणः प्रचोदयात् वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि आदौ निर्विघ्नेन परिसमा आवाप्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये विश्वक्सेनं चतुर्बाहुं शङ्करकृतसमन्वितं जगापतिं शृङ्गकेतं सुपुष्पथवाहनं पूर्वाचारोत्तमं देवं दक्षिणामुखमर्चयेत् आग्नेयुगस्मादजामहे त्वा विश्वे सदात्मं हिदौनशम्भो मयिराजन्ते धत्तनिधत्तां प्रयिष्यामदेशोपधानामनादर्यामि सस्तान्तरितां दधात् पद्माकारमण्डले वोम्बोः विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानुभाजनमावाहयामि तद्दक्षिणे सूत्रपतिमावाहयामि वामे दिगामावाहयामि सूत्रपति दिगासमेत श्री विश्वक्सेनस्य गीतवासनम् विश्वक्सेनादिभ्यो नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्सेनाय नमः शान्ताय नमः हराय नमः अमिताय नमः नित्यानुभाजने नमः सूत्रवत्यै नमः जयायै नमः पुष्पाणि समर्पयामि सूत्रपति दिगासमेत श्री विश्वक्सेनादिभ्यो नमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि आचमनीयं समर्पयामि सर्वोपचारान् समर्पयामि विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणः तस्मात् नान्यमुपासीत कर्मणां विघ्नशान्तये आरम्भे कर्मणां पुष्टिं विघ्नानां परिसमाप्त्यज कुर्यात् सपरिवारस्य विश्वक्सेनस्य पूजनं भवद्भरणुज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये वात्स्यतां सुपुण्याहं करोमि कुरुष्व स्वस्ति प्रोक्षितम् अस्तु प्रजापति प्रगितां प्रजापतिः श्यां यन्तु घोराणि श्यां यन्तु पापानि श्यां यन्तु नीतयः शुभानि वर्धन्तां शुभानि श्यां यन्तु घोराणि श्यां यन्तु पापानि श्यां यन्तु नीतयः शुभानि वर्धन्तां शुभानि श्यां यन्तु घोराणि श्यां यन्तु पापानि श्यां यन्तु नीतयः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदं समूढमस्यमागं श्री त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णो कर्माणि पश्यतो व्रतानि पुष्पशे इन्द्रस्य यज्ञस्सखा तद्विष्णोः परमं पदकं सना पश्यन्ति सूरयः दिमेव चक्षुरातनं तद्विप्राधोऽपि पञ्चमोजाग्रमागं सस्समिन्धरे विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्तुरस्य द्रविणोदा सनरस्य प्रियं सते द्रविणोदा वीरपदे मिषन्नो द्रविणोधारा आसते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्भक्कुर्मीदोमव्यशं यदा वै सूर्यमुदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् कर्मेद यत्कारे स्यात् पुण्याः एव कृते ॐ भूः भूर्भवस्वरं सदेवदेवस्य भगवतो नारायणस्य स्त्रियपदे पुरुषोत्तमस्य श्रीमद्हिराण्डकोटि ब्रह्माण्डनायकस्य स्त्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाक्यकर्मणि स्तण्डिलपरिस्तरण सर्वोपकरणशुद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो भ्रमन्त पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृत्तश्रमा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति निस्तारक्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधात् पूर्वोक्तकर्मणि पूर्वोक्तनिमानाय पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्त कर्मणि स्वस्तिं पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्त कर्मणि स्वस्तिं पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्तकर्मणि स्वस्तिर्ध्यास्म हव्येर्नमसोपसुत्या मित्रं देवं मित्रधेयन्नो अस्ते अनुराधान् हविषा वर्धयन्तः सतञ्जीवीमधृतस्समीराः पूर्वोक्तकर्मणि पूर्वोक्तनिमानाय पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्तकर्मर्ध्यतां वृत्तिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्त्यै तथातन महेरणाय चक्षसे यो वशिवतमोरसस्तस्य भारयते हनः उशतीर्व मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षयाय जन्वथ आपो जनयथा जनः पवमानस्वर्जनः पवित्रेण विजर्षणिः यः पोता स पुनातु मा पुनन्तु मा देवजनाः पुनन्तु मनमोधिया पुनन्तु विश्व आयवः जातवेदः पवित्रपदे पवित्रेण पुराहिमा शुक्रेण देवदीत्यते अग्ने कृत्वा क्रतुकं वृणे यत्ते पवित्रमर्चिषि अग्ने विततमन्तरा ब्रह्मदेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्यागात् यस्ते बक्वीस्तनवो मीतपृष्ठाः तया वदन्तः सदमार्त्येष वजक्तुस्यामवतयोरयीनां वैश्वानरो रश्मिभिर्मा पुनात् वादः प्राणिनी शिरोमयो भूः द्यावा पृथिवीपयसापयोभिः अर्धावरी यज्ञे मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरशिष्टैर्ते भवन्मभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा अपनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानि रथ्येति ऋषिभिः सम्भृतगं रथं सर्वगं सपूतमश्नादि सुतिरं मातरिश्वना पापमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतगं रथं तस्मै सरस्वती दुहे क्षीरगं सत्पिर्मधूदकं पापमानी स्वस्त्यजनीः सुदुःखा हि पयस्वतीः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणे स्वमृतकं हिदं पापमानीर्तिशन्तुनः इमं लोकमथामं कामान् समर्थयन्तुनः
देवीर्देवैः समाभृताः पापमानी स्वस्त्यजनीः सुदुःखा हि घृतश्चितः ऋषभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नीतिः सह मा पुनात् सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा प्रवृणाभिपुनातु मा जातवेदा मूर्तिगिन्त्या पुनात् तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शन्नो अस्तद्विपदे शुञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्रात्यान्तिशि देवार्त्वजो मार्जगिन्तां दक्षिणायान्तिशि मासाः पितरो मार्जगिन्तां प्रतीत्यान्तिशि गृहाः पशवो मार्जगिन्ताम् उदीत्यान्तिस्याप वोषधयो वनस्पतयो मार्जगिन्ताम् ऊर्ध्वायान्तिशि यज्ञः संवत्सरो यज्ञपधर्मार्जगिन्तामतोधराधरैर्नागेभ्यो मार्जगिन्ताम् वास्तोष्पदे प्रतिजानी यस्मान् स्वावेशो अनमेवो भवानः यत्वेमहे प्रतितन्नो जुषस्वशन्नयेधित्विपदे चतुष्पदे वास्तोष्पदे शक्मया सकं सदा ते सक्षीमहिन्वया गातुमत्या आवह क्षेमपदयो ये वरुणो यूयं पाद स्वस्तिभिः सदा नः अमीवः वास्तोष्पदे विश्वारूपाण्याभिषन् सखा सुषेवयेथिनः वरुणाय नमः विश्वक्सेनाय नमः प्रणपाद्रिक्याचमनीयं समर्पयामि विश्वक्सेनाय नमः यथासुखं यथास्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च శ్రీనివాస గోవింద గోవింద. శ్రీమన్నారాయణుడు వేదవేద్యుడు వెంకట విభుడుగా మనల్ని అనుగ్రహించే శుభవేళ ఈనాడు ఈ దివ్య కళ్యాణ మహోత్సవం ఆశ్వయుజ మాసంలో చతుర్దశి పూర్ణిమకు ముందుగా మనం శ్రీవారి దివ్య సౌందర్య స్వరూప స్వభావాదులని దర్శిస్తూ ఆయన తత్వాన్ని చక్కగా శ్రవణం చేస్తూ ఈ అంకురారోపణ కార్యక్రమాన్ని మనం వీక్షిస్తున్నాం. సమస్తమైనటువంటి ప్రాణికోట్లకు బ్రతకటానికి ఆహారం కావాలి కదా. అలాంటి ఆహారం వారి వారికి తగినట్లుగా ఆ జీవులకు అందించడం కోసం పరమాత్మ ఒక ఏర్పాటు చేశారట. ధాన్యాదులు చక్కగా వృద్ధి అయి సకల జీవరాశికి వారి వారికి తగ్గట్లుగా వారిలో మానవ జాతికి ఈ ధాన్యములు ఓషధీ సూక్తంతో అభిమంత్రితమవుతాయి. ఈ ధాన్యము లక్ష్మీ స్వరూపమే. ధాన్యలక్ష్మిగా 8 రూపాలలో లక్ష్మీదేవి ఆదిలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, ధైర్యలక్ష్మిగా, గజలక్ష్మిగా, సంతానలక్ష్మిగా, విజయలక్ష్మిగా, విద్యాలక్ష్మిగా, ధనలక్ష్మిగా ఇలాగ ఆయా రూపాలు సంతరించుకుంటోంది. అందువల్లనే ప్రకృత్యై నమః. ఆ పుష్పసోయగాలు ఇవన్నీ ఎక్కడివి? లక్ష్మీ యొక్క స్వరూపం. బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆమె దృష్టి ప్రసారమైతే చాలు అనుకుంటారు. ఐభో కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రమతే అని ఇలాగ స్తుతిస్తారు. ఇప్పుడు జగద్రక్షణ దీక్షా తత్పరుడైన స్వామికి రక్షా సమర్పణ. ఓం యమర్పయంతి మనయో హవిర్యోజో హిడానర్వపథా విరాజన్నే తమ్మయదోషాయస్యాననాగ్నం విపినాని పదంతే. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్రాధిష్టానదేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. శేషాయ నమః. పుష్పాన్ని సమర్పయామి, గుడోపహారం వేదయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యతీతర నిర్వణాః స్వస్తి పూషా అసూరో తథాతున స్వస్తి ద్యావా పృథివీ సూచేతునా స్వస్తయే వాయుమప్రవామహే సోమం స్వస్తి భువానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసూరగ్నిస్వస్తయే
దేవా మంత్రభువస్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం హాసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి మంధామనోజరేమ సూర్యాచంద్రమసా వివ పునర్దధతాజ్ఞాదాజానతా సంగామేమహి స్వస్త్యజానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహత్యశో నావామివారోహేమ అంభోముచా మాంగిరా సంగయం స్వస్త్యాత్రేయం మనసా చతార్క్ష్యం ప్రజాతమాని శరణం ప్రపద్యే స్వస్తి సంబాధే స్వభాయన్నో అస్తు శుభాగం శుభాం. సనాతన ధర్మ సంరక్షక గోవింద గోవింద. విశ్వకుటుంబ స్వరూప గోవింద గోవింద. శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నలినాయతక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. కలియుగమంతా కూడా స్వామిదే. కళ్యాణ శ్రీనివాసుడిగా మన కనుల ఎదుట సాక్షాత్కరించిన స్వామి కలిలో వేదవతిగా వచ్చినటువంటి ఆ లక్ష్మి పద్మావతిగా రూపాన్ని ధరించే అలనాడు త్రేతాయుగంలో లక్ష్మి ఏ విధంగా అయితే సీతాలక్ష్మిగా భూమిని పెకలించుకొని నాగల్ని పట్టుకొని వచ్చి సీతాలక్ష్మిగా వ్యక్తమైందో ఈ కలియుగ ఆరంభంలో ఆ ఆకాశ మహారాజుకి కూడా ఆ వేదవతి రూపంలో వేదలక్ష్మి అలాగా అవతరించింది. ఆమెను వివాహం చేసుకోవటం ఒక సంకల్పం ఆయనకు. దాన్ని నెరవేర్చడం కోసం ఒక అద్భుతమైనటువంటి స్థితిని చూపించాడు. ఇవన్నీ ఎవరి కోసం? మన కోసమే. ఒక కారణం ఉండాలి కాబట్టి కళ్యాణం కాంక్షయామాస జగత్కళ్యాణ హేతవే అని పురాణాలు చెబుతాయి. జగత్తుకి శుభాన్ని కలిగించడం కోసం ఆయన ఇన్ని లీలలు చేశారట. అలాంటి స్వామిని మానవ జాతి కాదు, కేవలం సమస్త ప్రాణికోటి 84 లక్షల జీవరాశులకు కూడా నీ దృష్టి ప్రసారం చేత, నీ అనుగ్రహం చేత సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః. స్వామి, అందరికీ కూడా సుఖం కలగాలి, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఏ విధమైనటువంటి దోషాలు లేకుండా ఉండాలి. శ్రీనివాస వెంకటేశ, అత్యంత పురాతనమైన ఆ స్వామి స్వయంగా స్వయంభువ మన్వంతరంలో, అంటే సృష్టి ఆరంభంలో, కల్పారంభం సృష్టి ఆరంభం అంటే ఆనాటి సమయంలోనే ఆలోచించి మనల్ని గురించి కలియుగంలో ఎలాగా వీరు యజ్ఞాలు చేయలేరు, యాగాలు చేయలేరు, ఏవీ చేయలేరే, అందువలన తనను ఆరాధిస్తే చాలు, 2 పుష్పాలు వేసి శ్రీనివాసాయ నమః వెంకటేశాయ నమః అంటే చాలు, ఆయనకు మన ఇంటికి వచ్చినటువంటి వానిగా భావించి కాసిన కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు, అర్ఘ్యం పాద్యం, చేతులు కడుక్కోవటానికి మంచినీరు త్రాగటానికి ఆచమన, ఇలాగా సమర్పణ చేసి భక్తితో ఒక్క తులసి దళం వేసినా చాలు అని ఆ వేద విహితమైనటువంటి అనుష్ఠానాదులు చేసుకొని తనను ఆరాధించడానికి ఒక యోగ్యమైన వేద విహితమైనటువంటి సూత్రాన్ని అందించే ఋషిని సృష్టించారట. ఆయనే విఖనో మునీంద్రుడు. ఆయన చెప్పిన పద్ధతిని అనుసరించే తిరుమల క్షేత్రంలో స్వయంగా ఆయనని ఆరాధించే వారిని ఆయనే ఎన్నుకుంటాడు. ఆ గోపీనాథ దీక్షితులు కానీ, శ్రీనివాస మఖి అని, ఇలాగ ఎందరో మహానుభావులు అనేకమైనటువంటి వేద విహితమైనటువంటి ఆ అధ్యాపనాదులు చేసి, యజ్ఞయాగాదులు చేసి శారీరకమైన మానసికమైన శుద్ధిని పొంది భగవద్ ఆరాధన అప్పుడు చేయాలట. అత్యకో నిత్యకర్మాణి కృత్వా అని నిత్యకర్మానుష్ఠానాన్ని చేసి వారు భగవద్ ఆరాధన చేస్తారు, ఈ ప్రపంచం సుఖంగా ఉండాలని. సర్వే సంతు నిరామయాః,
ఇలాగా భావన చేయడం, కళ్యాణ భావనలు, దానికి అమ్మ మనకు చక్కగా ప్రోత్సాహం ఇస్తోందట. మొట్టమొదటిగా అమ్మని స్మరిస్తే ఆమె సిఫార్సు చేస్తోంది, ఇదిగోనయ్యా వీడు గుణదోషాలు ఎన్ని ఉన్నా కూడా ఆవు తన దూడని ఎలాగైతే ప్రేమిస్తోందో, ఆ మురికిని లాగివేస్తోందో, అలాగ వీడిలో దోషాలు లేకుండా ఎట్లా ఉంటాయి, ప్రకృతిలోకి వచ్చాడు కదా అని అమ్మ సర్ది చెప్తోందిట. జ్ఞానదాయై బుద్ధిదాయై సర్వదాయై నమో నమః, హరిభక్తి ప్రదాయిన్యై ముక్తిదాయై నమో నమః అని స్కాంద పురాణంలో ఆ లక్ష్మీ సహస్రంలో అంటారు, స్తోత్రంలో అంటారు. జ్ఞానాన్ని ప్రసాదించేది, బుద్ధి వికాసాన్ని కలిగించేది, సర్వసంపదలు అనుగ్రహించేది, హరిభక్తిని కలిగించేది, మోక్షాన్ని ప్రసాదించేటువంటి అమ్మా, నీవు స్వామికి చెప్పి అనుగ్రహింపచేయవమ్మా. త్వం మాతా సర్వలోకాన దేవదేవో హరిపిత త్వయేతత్ విష్ణునాచ అమ్మ జగద్వ్యాప్తం చరాచరం. అమ్మా తల్లి, తల్లులందరికీ నీవే తల్లివి. మాకు ప్రత్యక్షంగా కనిపించే తల్లి శరీరాన్ని ఇస్తే నీవు జ్ఞానాన్ని ప్రసాదించేవా దానివి. ఆ భూమాత ఉన్నదే సకల సంపత్తులను, ధనధాన్య రాశులను అనుగ్రహిస్తోంది. సకల లోహాలు మనకి ఎక్కని, బంగారం ఇవన్నీ భూమి నుంచే కదా. లక్ష్మీదేవే మరొక రూపంలో భూదేవిగా ఉన్నది, ఇంకొక రూపంలో నీలాదేవిగా ఉంటుంది, ఎన్నో రూపాలు ధరిస్తోంది ఒక్క లక్ష్మి. అదిగో అట్టి స్వామివారి అనుజ్ఞతో శ్రీదేవికి భూదేవికి కూడా వైవాహిక రక్షా సమర్పణ చేస్తూ ఉన్నారు. ఈ జగత్తుకి నీవు తల్లివైతే తండ్రి శ్రీనివాసుడు, మహావిష్ణువు, చరాచర జగత్తంతా కూడా మీరు వ్యాపించి ఉన్నారమ్మా. దేవేంద్రుడు ఒకసారి స్తుతిస్తాడు, అమ్మ యయా వినా జగత్సర్వం. అమ్మా, ఏ తల్లి అయినా నీవు లేకపోతే ఈ లోకమంతా కూడా భస్మీభూతమైన దానిలాగా అసారం అవుతుందో, సమస్త ప్రాణులు జీవించినా కూడా మృతప్రాయులుగా ఉంటారో అట్టి తల్లికి నమస్కారము అని. మరైతే మనకు ఎలాగా ఈ లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం అంటే, అర్చకస్తు హరిస్సాక్షాత్, నిరంతరం స్వామి సేవలో నిలిచి తరతరాలుగా నిరంతరం అదిగో భగవత్ పాదాలను ఆశ్రయించి శరణాగతి పూర్వకంగా, ప్రపత్తిపూర్వకంగా భగవదారాధన చేయమని తమ గురువుగారు ఆచార్యులైన విఖనో మునీంద్రుల ఆదేశాన్ని పురస్కరించుకొని ద్వాదశ ఊర్ధ్వపుండ్రధారులై దీక్షావస్త్రాలను ధరించి ఆరాధించే అర్చక స్వాములు, వారి రుణం మనం తీర్చుకోగలమా? అదిగో ఆ అగ్ని ప్రతిష్ఠ చేస్తూ అగ్నిముఖంగా కూడా భగవదారాధన చేస్తున్నారు. గోవింద. ఊర్ధ్వాంశం శుద్ధ ఆసీర్వాన్ మమక్తే ఇంద్రశుద్ధో నాగహి శుద్ధ శుద్ధాభిరోధమిః శుద్ధోర్యం నిధార్య శుద్ధో మమత్య సౌమ్యః ఇంద్రశుద్ధో హిణోర్యం శుద్ధోర్త్రాని దాశినే శుద్ధో వృత్రాని జగ్నశే శుద్ధో వాజం దేవ్యాహోతా రావణచంద పూర్వేరిష్టాస్యామధర్మాసువీరాः मह्यं यन्त मम जान हव्याकुमति सत्यामनसो मे अस्तु ये नो मानगाङ्कनमच्चनाहं विश्वे देवासो अधिभूजनामे देवीश्वरवे ऋणकृणोत विश्वे देवास यः वीरगत्थं महास्महि प्रजगामातनोभिर्मारधामत्विषरे सोमराजन् जातवेदो भुवनस्य रेत यः सिञ्चतमसो युध्यनिष्यते अग्निमश्वत्थादिरिहव्यमाहं गर्भाञ्जनगन्योमयो भूः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविरप्रसभा ब्रह्मजिज्ञानं प्रथमं परस्ताद्विषीमतस्तुरुजो वेनावः सबुद्ध्रया अस्य विष्टासदश्च योनमसदश्च ममः ओं भूब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्बन्तमासकं सोमो वीरङ्गरमन्यन्तरात् साधन्यं विदत्यकं जभेकं तिस्रवणं योन्द्रासस्मै ओं भूः सोममावाहयामि ओं भोर्यज्ञाकमावाहयामि ओं सपरिन्दमावाहयामि ओं भूर्भुवस्वश्चन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयन् मानोस्ते सप्तर्षीणागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रोक्ष्या पवित्रे स्तो वैष्णव्ये स्तो यज्ञये स्तो वायुपूते स्तो विष्णोर्मनसा पूते स्तो यज्ञस्य पावने स्थः परशुरस पवित्रे स्तो वैष्णव्यो देवसवितप्रथमपनात् तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य
रश्मिभिरापो देवीरग्रे पवो अग्रे गुवोग्रयमं यज्ञं नयताग्रे यज्ञवदं धत्त युष्मानिन्द्रो व्रणीतपुत्रतूर्ये योजमिन्द्रमवरणे विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मण्डमप्रणेष्यामि गिरमानवाजं यच्छाप्रणं यज्ञं देवतामर्थयत्मन्नागस्य पृष्णेटमानोऽस्ते सप्तर्षीणागं सुहृदां यत्र लोकस्तत्रेमं यज्ञं गिरमानं च धेः ॐ प्रणया सोमापप्रणेष्यामि गिरमानवाजं यच्छाप्रणय यज्ञं देवतामर्थयत्मन्नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीणागं सुहृदां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ॐ प्रणया कोमप्रणेतसमप्रणयत्वापो देवी प्रणयानि यज्ञकं सकं साधयन्तरः इदं वदन्ति कृतभष्टावदागसहस्रपूषं गिरमानेऽन्यञ्चतीः को वो जनक्ते समो जनक्ते संविशन्तां दैवीर्विषपात्राणि देवयज्ञायै ॐ प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि उत्तरप्रणितो अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुतावाहयामि रुद्रानावाहयामि आपावोपस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि पुषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवता सोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवता विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतेरिष्टनोभामि ब्रह्मणेरिष्टनोभामि इन्द्रागिरिष्टनोभामि अग्नेयरिष्टनोभामि सोमागिरिष्टनोभामि अग्नेयरिष्टनोभामि सोमागिरिष्टनोभामि अग्निशोमाभ्यां रिष्टनोभामि प्रजापतेरिष्टनोभामि ब्रह्मणेरिष्टनोभामि इन्द्रागिरिष्टनोभामि वसुभ्योरिष्टनोभामि मरुद्भ्योरिष्टनोभामि रुद्रेभ्योरिष्टनोभामि आपावोपस्पृश्य श्रीमहाविष्णुमेरिष्टनोभामि बृहस्पतिरिष्टनोभामि मित्रागिरिष्टनोभामि वरुणागिरिष्टनोभामि आदित्येभ्योरिष्टनोभामि अस्मिभ्यां रिष्टनोभामि पूष्णेरिष्टनोभामि कक्षागिरिष्टनोभामि कक्षदेवता सोमागिरिष्टनोभामि औपासनयज्ञागिरिष्टनोभामि यज्ञदेवता विष्णुभ्यो देवेभ्यो जुष्टनिर्वभामि सर्वदेवेभ्योरिष्टनिर्वभामि आद्यं तृप्यतिस्रयामि जलं तृप्यतिस्रयामि अग्ने द्योतरसि समितिसि स्वाहा अमृतमजमारुणमसि अन्तरितं रक्षोऽन्तरिता अराधयः प्रत्यष्टकं रक्ष प्रत्यष्टा अराधयः चत्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः वाक्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः देवस्ताजपदापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः करसम्पूर्णावासमिधो गृहीत्वा मुलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्य अक्षता आच्य चरुभिः इमामेऽग्निष्टगाधेनव सन्त्वेका च शतं च सहस्रं च आयुतं च नियुतं च प्रयुतं च अर्पदं च न्यर्पदं च समत्रश्च मध्यं च अन्तश्च प्रार्थश्च इमामे अग्निष्टगाधेनव सन्ते इन्द्राय नमः अग्नये नमः यमाय नमः नृतये नमः वरुणाय नमः वाजवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजसे नमः जनाप्रभवे नमः विसर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितः प्रसुमा षष्टिशतसहस्राण्यगितमक्षयमर्पदमानया अयन्तयुग्म आत्मा जातवेदस्तेनेत्यस्ववर्तस्वदेतमर्तगिरास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवर्चसेनान्नाद्येन समेधय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपवपस्पृश्य श्रीमहाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यागु स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवता सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदेवता विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्य ओं भूस्वाहा ओं भवस्वाहा ओं सवस्वाहा ओं भूर्भवस्व स्वाहा अदितेन्ममकस्ताः नमतेन्ममकस्ताः सरस्वतीन्ममकस्ताः देवसवितप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाग्निचक्रमणे औपासनाग्नोवाघारान्ते स्वरमन्त्राक्षरक्रियादोषप्रायश्चित्तार्थं हतो देवादिषट्वैष्णवहोमं करिष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसुवा ॐ मतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रिधानदधेमदं समूढमस्य भागं श्रे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोवा अदाभ्यः
ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि विसदयतो व्रतानि विस्महे इन्द्रस्य इत्यस्सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिमेव चक्षुणादर्ग स्वाहा तद्विप्राधोमि मन्यमो जाग्रवागं सस्समिन्धरे विष्णोर्यत् परमं पदक स्वाहा ओम भू स्वाहा ओम भव स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुवः स्वः स्वाहा अतिथेन्मम कस्ताः अनवतेन्मम कस्ताः सरस्वतेन्मम कस्ताः देवसविद प्रासामीः పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు వీడే మూలిందరో విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము కమలారమణుని కళ్యాణమునకు తమినదే గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదే గరుడ ధ్వజమెసగే తెమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు తెమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో కలగొననిచ్చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొననిచ్చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు నారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా భ్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువ్యాకాశ అహంకారమహదం వ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య
षल्लोकानाम् अथो भागे महानालायमानस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावतपुण्डरीकवामनकुमुदाञ्जनपुष्पदन्तसार्वभौमसुप्रदीकाख्य अष्टदिक्तन्ति शुण्डादण्डोत्तम्भिते अमरावते तेजोवते संयमने रक्षोवते सिन्धुवते गन्धवत्यनकावते यशोवतीत्यष्टदेवपुरी विराजिते इन्द्राग्नियमनिर्दिवर्णवायुकुमेर ईशानाख्य अष्टलोकबालकपरिपालिते लोकाल्लोकाचलवलयिते लवणेक्षुसुरा सर्पितधिक्षेरसुप्तोदकाक्षसप्तार्णवपरिवृते जम्भूप्लक्षकुशक्रौञ्चशाकशाल्मलिपुष्पराख्य सप्तद्वीपद्वीपिते माहेन्द्रमलयसख्य अदृक्षद्विन्ध्यपारयात्राख्य सप्तकुलपर्वत विराजिते भारतकिं पुरुषहारीणामृतपत्राश्वकेतकमालकहिरण्यकरमणककुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरुताम्रकभस्तिपुन्नाकगन्धर्वसौम्यवर्णभरताख्य नवखण्डानां मध्ये भरतखण्डे मम अनेकजन्मसूजिह जन्मनि चायेतत् क्षणपर्यन्तं बाल्ययौवनकौमारमार्थिकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्दं दश पूर्वेषां दशापरेषां मत्वं स्यानां मातृमं स्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहितधामातपसङ्घातकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तले सूर्यमण्डलपर्यन्तं कृतराशेर्वर्षसहस्रावधाने एकैका तिलापकर्षणक्रमेण सर्वरास्यपकर्षण संहितकाले श्रीहरिलोके निवाससित्यर्थं त्रिगुणीकृत अग्निष्टोम अतरात्राप्तोर्यामसान्तमणवाजपेयपौण्डरीकाश्वमेधाधि शतकृतपुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यपदमिति चतुर्विध मोक्षफलसित्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य परं व्यूह विभव अन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्री भूनीलासमेत श्री श्रीनिवास स्वामिनः श्रीविखनो मुनीन्द्रमदानुसारविर्भृक्वादिभिर्मन्वादिभिर्वशिष्टादिभिः दिव्यमहर्षिभिः रिक्तगुह्यधर्मपुराण इतिहासकल्पोक्त सकलफलावाप्यर्थं कन्यादानं करिष्ये। ॐ अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सिंहचक्रशारङ्गकौमोदकी नन्दकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस भगवतशास्त्रोक्तमार्गेण आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रकारुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य परव्यूह विभव अन्तर्यामि अर्चावताररूपस्य श्री महाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रकारुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूषस्य मूलप्रकृते स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणोऽख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणभूषस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रकारुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमणिगण विजृम्भितपादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रकारुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूर दिव्याभरणभूषिताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योभिः शोभिताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्य दिव्याद्भुत नित्ययौवन स्वाभावलावण्य तेजोरत्नाकराय अखिल शाखाध्यायिनौ श्रवण नक्षत्रे मकर रासौ जाताय श्री श्रीनिवास परब्रह्मणे वराय ऋग्यजुस्सामाधर्मण सकलवेदाध्यायिनीं भार्गवत्स्यमन आपणवान और्ववेदलमञ्जारुषेय प्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गना सम्मोहन संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् अयोनिजां भृगोः सङ्कल्पतनयाम् उत्तरफल्गुणी नक्षत्रे कन्यारासौ जातायां श्री श्रीदेवीनाम्नीमिमां कन्यां दास्यामि ऋग्यजुस्सामाधर्मण सकलवेदाध्यायिनीं काश्यप आवत्सारणी ध्रुवत्रकारुषेय प्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गना सम्मोहन संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्त सौन्दर्यवतीं बहु श्यामलाङ्गीं कश्यप प्रजापतेः सङ्कल्पतनयां रेवती नक्षत्रे मीनरासौ जातायां श्री भूदेवीनाम्नीमिमां कन्यां
దాస్యామి కన్యాం కనక సంపర్ణాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోకజైర్హయ కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సమేతచేత్ ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతాః మిమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్త సుముహూర్త అస్తు. శ్రీభూరమణ గోవింద గోవింద, లక్ష్మీవల్లభ గోవింద గోవింద. కళ్యాణాద్భుత గాత్రులు, కామితార్థప్రదులు, సర్వజ్ఞులు, సకలామరార్చితుడైనటువంటి సర్వేశ్వరుడు శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడు వివాహ దీక్ష స్వీకరిస్తున్నారు. దేనికోసం? ఇది కూడా మన కోసమే. పరమాత్మ ఆయన చేసే ప్రతి పని కూడా లోకానికి మేలు చేయడం కోసం. అందువలనే ఇప్పుడు మహాసంకల్పాన్ని చెప్పారు. సంకల్పం అంటేనే ఒక విశేషమైన ప్రేరణని కలిగించేది. అది భౌతికమైనా కావచ్చు, బాహ్యమైనది అయినా కావచ్చు, ఆంతరంగికమైనదైనా కావచ్చు. ప్రేరణ వల్ల ఒక సంకల్పం కలుగుతోంది. దానివల్ల అంటే ఆలోచన కలుగుతోంది. ఆలోచన వల్ల క్రియ జరుగుతోంది. అదిగో ఇప్పుడు ఆ మాంగళ్యాలని చక్కగా అభిషేకం చేస్తున్నాడు. శ్రీ సూక్త పారాయణ చేస్తూ అథ సీతా సావిత్రి అని అంటారు. మనం నిద్రలేచి కొంతమంది పతివ్రతా స్త్రీలను, ఈ దేశానికి సంబంధించి ధర్మానికి సంబంధించిన మహావీరులను, ఈ దేశం ఎప్పుడూ కూడా గొప్ప స్వేచ్ఛను కోరుతుంటోంది, ధర్మాన్ని ఆచరిస్తోంది. అందువలనే 1000 ఏళ్ళు ధర్మయుద్ధాలు చేశారు. యుద్ధంలో కూడా ధర్మమే, ప్రతిదీ ధర్మమే. అర్ధకామ మోక్ష అన్నిటిలో కూడా ధర్మమే. అందువలనే ఇక్కడ ఈ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఈ 3 కార్యసిద్ధికి ఆవశ్యకమవుతాయి. కాబట్టి ఇక్కడ మనం ఏం కోరుతున్నాం, ఏం చెప్పారు అంటే ధర్మ అర్ధ కామ మోక్షములు కోరుతున్నాము అని ఒక అప్లికేషన్ లాగా సంస్కృత భాషలో స్వామికి విన్నవించారు. మనకు ఆచార్య స్థానంలో ఉండి ఈ మంత్ర ప్రరోచన చేసినటువంటి వారు. పూర్వజన్మ కృతం తద్దైవమిత్తి కథ్యతే అని మనం వింటూ ఉంటాం. పూర్వజన్మలో మనం చేసిన కర్మలే దైవము అని, విధి అంటే కూడా వాసనారూపములైన వాటి ప్రభావాలే ప్రేరణలు. అందువలనే ఈ వివేకం ఉండాలట. పాపపుణ్య ఫలాలు అందువలనే వస్తాయి అని. ఇది పోవాలి అంటే ఎలాగా అంటే భగవత్పరమైనటువంటి కర్మగా దాన్ని మలుచుకోవాలట. అందువల్లనే భగవతో బలేనా, స్వామి నీ యొక్క బలంతో, నీ యొక్క ప్రేరణతో, నీ యొక్క ఆజ్ఞతో నీకు ప్రీతిగా నేను ఈ పని చేస్తున్నానంటే ఆ కర్మ బంధించదట. ఇది కర్మ యోగ రహస్యం. అంతేకాకుండా ప్రతిఫలాన్ని అపేక్షించకుండా చేసినా కూడా అది కూడా బంధించదు. ఇన్ని విశేషాలున్నాయి. అందువలనే మనకు భారతీయ సనాతనమైన హైందవ ధర్మంలో ఈ ధర్మాన్ని తెలుసుకోవడం కోసం ఒక 25 సంవత్సరాలు కేటాయించారు. 8వ సంవత్సరం దగ్గర నుంచి కూడా 25వ సంవత్సరం వరకు. ఆ తర్వాత ఏం చేయాలి? వివాహ దీక్ష చేసుకోవాలట. స్మృతంచమే అస్మృతంచమే తన్మ ఉభయం వ్రతం, నా చేత స్మరించబడినది, స్మరించబడనిది, నిందింప తగినది, తగనిది, విద్య అవిద్య, శ్రద్ధ అశ్రద్ధ, అర్థమైనది కానిది, ఇష్టమైనది కానిది, ఇవ్వబడినది ఇవ్వబడనిది, చదివినది చదవనిది, చేసినది చెయ్యనిది, సత్య అసత్య, విన్నటువంటిది విననిది, ఆచరించినది ఆచరించనిది సమస్తము నాకు వ్రతమగునుగాక. వీటిలో మంచి వాటిని స్వీకరిస్తూ చెడ్డవాటిని విడవించటమే వివేకము అంటే. దానికే వ్రతాన్ని పూనుతున్నాను. అదే ఆ వ్రతమే వివాహ వ్రతం. ఇక్కడ ఇంద్రులు, ప్రజాపతి, ఋషులు, ఈ మనుష్యులు, ఇలాగా అన్నీ కూడా దేవతలు, మనుష్యులు, గంధర్వులు, అప్సరసలు, అరణ్యంలో పుట్టిన ఇవన్నీ కూడా వీటన్నిటి సాక్షిగా
నేను ఈ వివాహ దీక్ష తీసుకుంటున్నాము అంటారు. దానికి కూడా ప్రమాణ స్వీకారం ఉన్నది. ఏమిటది, ఏమేమి చెయ్యాలి అవన్నీ కూడా అనక్తం స్నాయాం అనగ్న స్నాయాం ఇలాగ చూపించారు. ప్రమాణాలు చేస్తాం. హే వాసుదేవ గార్హస్థ్యం వత్స్యామో భోహో, ఓ వాసుదేవ ఇక నేను గృహస్థాశ్రమంలో ఉంటాము అని ఇలాగ చెప్తారు. అయితే కన్యావరణం, కన్యని ఎలాంటి కన్యని స్వీకరించాలి, అదిగో ఆ మాంగళ్యాలకు సకల లోకానికి లక్ష్మీప్రదత్వాన్ని కలిగించేటువంటి శుభాన్ని కలిగించే ఆ సౌమాంగళ్య దీక్షని ఆ అమ్మ స్వయంగా ప్రతిరోజు స్వీకరిస్తూ ఆ మాంగళ్య ధారణ సమయంలో అర్చనని స్వీకరిస్తాడు. ఎలాంటి చక్కని సాముద్రిక లక్షణాలు కలిగినటువంటి వరుడు కావాలి, వరుడి లక్షణాలు కూడా చెప్పారు. అదే స్థితి కలిగిన వధువు కూడా ఉండాలి. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉండాలట. ఇంకా తల్లి వైపున కానీ తండ్రి వైపున కానీ సోదరి, తల్లి, కూతురు వరుసలు కాకుండా ఆ ఋషి వర్గాలలో లేకపోయినటువంటి స్థితి, ఇలాగా వీటిని ఇలాంటి కన్యకను స్వీకరించాలి అని కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. మహావిష్ణు ప్రీత్యర్థం కన్యా పరిగ్రహం కరిష్యాన, పరమాత్మ ప్రీతి కోసం నేను ఈ కన్యను గ్రహిస్తున్నాను అని అంటారు. ముత్తైదువులు, బ్రాహ్మణులు, జ్ఞాతులు, బంధువులు వీరందరితో కలిసి వెళ్తాడు వివాహానికి. ఆ మధ్యలో చక్కగా స్తుతిస్తారు. కన్యావరణం అన్నారు, కన్యను వరించడం సంకల్పం చేస్తారు. మదర్థం కన్యావరణం కారయిష్యే, నా కొరకు కన్యావరణాన్ని జరిపిస్తాను. 2, 4, 8 మంది ఆప్తులు, మంచి నడవడిక కలిగినటువంటి వారు. దానికి కూడా మంత్రం ఉంది. 7 లోకాలు భూమి నుండి వెలుగులుగా విష్ణువు ఏ మార్గంలో ఆక్రమించాడో ఆ మార్గంలో దేవతల మమ్ము రక్షించుగాక, అతో దేవా అవంతును, ఆ మంత్రమే ప్రతిష్టాలు. ప్రతి క్షణం కూడా భగవత్ సంబంధాన్ని కలిగి ఉంటారు. అదిగో ఆ మాంగళ్య ఆరాధన చేసి ఇక్కడ గోత్ర ప్రశంసలు చేసి అమ్మకు మొట్టమొదటగా ఆ మాంగళ్య సమర్పణ చేస్తూ ఉన్నారు. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృత్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభయే సాజీవ శరద శతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృత్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు.
దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాకింద్రమణి ఔపాసనాగ్నౌ ప్రధాన హోమం కరిష్యే అదితేన మన్యస్వా అనమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిద ప్రసుమా ఓం అగ్నిరేత ప్రథమో దేవతా నాగం సోస్య ప్రజామంచ ప్రత్యభాషాత్ తదైకం రాజావరణో నమంజనాం జధేయుక్ స్త్రీ పౌత్రమకండరోధాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాయతాంగారహవతి దీర్ఘమాయుః అసోన్యోవస్థా జీవరామస్తమాదా పౌత్రమానందమపి ప్రబుధ్యతాం యక్ స్వాహా ఇమం మే వృణస్తురుథి హవమత్యాచ త్వమవశ్వరాజకే స్వాహా తత్వాయామి బ్రహ్మణా మందమానసదాశాస్తి యజమానో హవిర్భిః అహేడమానో వరుణే హవోదృశకం సమాన ఆజ ప్రమోషి స్వాహా తన్నో అగ్నే వరుణస్య విద్వాన్ దేవస్య హేటోపయాశ్రీష్ఠాః యజుష్టో వన్హితవస్సోషడానో విశ్వాన్ ద్వేషాగం సిప్రమమధ్యస్మత్ స్వాహా సత్వన్నో అగ్నే మమ భవతి నేతిష్టో అస్యాపుషతో వ్యష్ట అవయక్ష్మణో వరుణగమృడానో వేహమృరేకం సహవోనయేతి స్వాహా త్వమగ్నే అయాస్యాసన్మనసాహితః అయాసన హవ్యమోహితే జానో దేహిమేషటిగ్ స్వాహా ఓం భూస్వాహా ఓం భవస్వాహా ఓం స్వస్వాహా ఓం భూర్భువస్వ స్వాహా అదితేన్మమకస్తాః నమతేన్మమకస్తాః సరస్వతేన్మమకస్తాః దేవసవిద ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాకించక్రమణి ఔపాసనాగ్నౌ లాజహోమం హోష్యే అదితేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిద ప్రసువా ఇమాన్ లాజానామిత్యభిఘార్యా ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుపభ్రూతేక్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషాస్త్వాయుషో దోషధేనాగుం రసేనోత్పద్యన్యస్య సుష్మేనోధస్తామమృతాగుం అన్ విశ్వాబుధత్వయా వయం ధారాబుధన్యా ఇవ అతిగాహే మహిత్విషః ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుపభ్రూతేక్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషాస్త్వాయుషో దోషధేనాగుం రసేనోత్పద్యన్యస్య సుష్మేనోధస్తామమృతాగుం అన్ విశ్వావతత్వయా వయం ధారాబుధన్యా ఇవ అతిగాహే మహిత్విషః ఓం భూస్వాహా ఓం భవస్వాహా ఓం స్వస్వాహా ఓం భూర్భువస్వస్వాహా అదితేన్మమగ్స్తాః అనుమతేన్మమగ్స్తాః సరస్వతేన్మమగ్స్తాః దేవసవిద ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాకించక్రమణి ఔపాసనాగ్నౌ సర్వప్రాయశ్చిత్తార్థమతో దేవాని షట్మైష్టమహోమం కరిష్యే అదితేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిద ప్రసుమా ఓం మతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రిధానదధేపదం సమో నమస్య మాగం శ్రే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణోకర్మాణి విస్తతిగతో వ్రతాని పుష్పశే ఇంద్రస్య ఇత్యస్సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూర్యః दिवीव चक्षुरादरग स्वाहा तद्विप्राशोऽपि पञ्चमोजाग्रवागं सस्यमिन्धते विष्णोर्यत्परमं पदग स्वाहा ओं भूस्वाहा ओं भवस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाकिंचकर्मणि औपासनाग्नौ सर्वप्रायश्चित्तार्थं कर्मसात् पुण्यार्थम् उपरिष्टादन्तहोमं होष्ये अदितेन मन्यस्वा नवदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसुमा यदस्य कर्मणोत्तिरेर्यं यद्वान्योनिभागरम् अग्निश्चस्विष्टकृतित्वान् सर्वग्स्विष्टकं जुहुतं करोतु स्वाहा अग्नये स्विष्टकृते जुहुतहुताहुतीनां कामानागं समर्पयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टकं
सर्वदेकं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा अग्नये सृष्टकृते स्वाहा मास्तुपदे नमो मास्तुपदये स्वाहा यन्म आत्मनो मिन्दाभूतग्निस्तत्पुनरः जातमेधाविदर्शनि स्वाहा पुनरग्निश्चक्षुर्धातुरिन्द्रो बृहस्पतिः पुनर्मे अस्माजमञ्चक्षुरादत्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वचनिष्टेभ्य स्वाहा भेषदन्तरिष्टै स्वाहा निष्कृत्यै स्वाहा दूराध्यै स्वाहा दैवीभ्य स्वाहा तनोभ्य स्वाहा आर्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येधिषीमहि स्वाहा समितसितेजोषितेजोमयिधेः स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मेवाहि स्वाहा सप्तदे अग्ने समितः सप्तरिक्मा सप्तऋषयः सप्तधाम प्रयाणि सप्तहोत्रा सप्तधात्मा यदन्ति सप्तयो नीरापरस्वाकृतेन स्वाहा ऋतधान विद्वान् नष्टभृतेन पूर्णमाहुतिञ्जुहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदर्भुक्तं द्यौर्भुक्तं पृथिवी भुक्तं वोषधिवनस्पतिगन्धर्वाप्तरसश्चैव भुक्तम् अग्निर्जैनं वेदज्जैनं द्यौर्जैनं पृथिवी जीर्णं वोषधिवनस्पतिगन्धर्वाप्तरसश्चैव जीर्णं समन्दां बर्हिर्हविषा कृतेन समादित्यैर्वसभिस्सम्मर्द्भिः समिन्द्रेण दिव्यं नभो गच्छत यत्स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यदो वेदस्तृप्यदो द्यौस्तृप्यदो पृथिवीतृप्यदो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधिवनस्पतिगन्धर्वाप्तरसश्चैव तृप्यन्तां मे दक्षिणदपितरपितामहा प्रपितामहाश्चाक्षय्यमस्तृप्यन्ताम् अदितेन्वमुखस्ताः अनुमतेन्वमुखस्ताः सरस्वतेन्वमुखस्ताः देवसमितप्रासामीः आवाहनदेवताभ्यो नमः सर्वोपचारान् समर्पयामि ॐ ऊर्ध्वं यज्ञं नयिदम्माजी कुलदमत्र मेधामश्मन् पृथिव्या दिवो मा विष्णवतमा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् परसमूक्त्या ग्रन्थीन् विस्तृत्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापमोषधयो मरुतां पृषतयस्थतिमं गच्छतो नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्मादेर्लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कस्यमस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय बलाय सिताय सितं च वर्चसे त्रयायुषम् आपोहिष्ठामयो भवस्तानमूर्जे तथातर महेरणाय रक्षसे व्योमशिवतमोरसस्तस्य भारयते हनः उषतीर्वमातरः तस्मारङ्गमामवो यस्य क्षयाय जन्वथा आपो जनयथा जनः यत्तेऽग्ने तेजस्तेनाहं तेजस्मि भूयासं यत्तेऽग्ने वर्चस्तेनाहं वर्चस्मि भूयासं यत्तेऽग्ने हरस्तेनाहं हरस्मि भूयासं मयमेधां मयमेधां मय प्रजा मय सूर्य भ्राजो दधात् मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं वदासना यकृतन्तमया देव परिपूर्णं ततस्तुते प्रायश्चित्तान्यशेषानि होमकर्मात्मकानि मयि तानि शेषावशेषाणां कृष्णानुस्मरणं ब्रह्मकायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि इत्यस्सगनं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथा सुखं यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि आच्योपहारं निवेदयामि सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यथा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च सर्वं श्री भूनीला समेत श्रीनिवासार्पणमस्तु सर्वं श्रीकृष्णार्पणमस्तु జగద్రక్షక గోవింద గోవింద. నమస్తే యజ్ఞభోక్త్రే చ నమస్తే హవ్యవాహన నమస్తే వీతిహోక్త్రాయ సప్తజిహ్వాయతే నమః. గోవింద పుండరీకాక్ష యజ్ఞేశ అచ్యుత మాధవ రామ కృష్ణ హృషీకేశ నారాయణ నమోస్తుతే అని నమస్కారం చేసి ఇప్పుడు నిరంతరం ఆ భగవానుని తన హృదయంలో నిలుపుకున్నటువంటి
ఆ పరమభక్త మహిళా శిరోమణి గోదా పిరాట్టి గానం చేసిన ఆ అద్భుతమైనటువంటి వారణమాయిర గానం జీఎల్ స్వామి వారి ప్రతినిధులు గానం చేస్తూ ఉంటే అర్చక స్వామి అన్నమయ్య వంశీకులు చక్కగా ఆ అద్భుతమైన భక్తి ప్రబోధకమైన సన్నివేశాన్ని మన ముందు ఆవిష్కరించారు. ఇప్పుడు మరొక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మనం అందరం వీక్షించబోతూ ఉన్నాం. మహావీర ధౌరేయుడైనటువంటి స్వామి జయ జయ మహావీర మహాధీర ధౌరేయ దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్జర నిర్ధారిత నిరవధిక మాహాత్మ్య దశవదన దమిత దైవత పరిషద్ అభ్యర్థిత దాశరథి భావ అని ఇలాగా ఆ మహానుభావుడు మహావీర వైభవాన్ని వేదాంత దేశకులు వర్ణించినట్లుగా ఈ పెండ్లి కుమారుడు అద్భుతమైన అవక్ర విక్రమ పరాక్రమ సంపన్నుడైనటువంటి స్వామిని వరించిన తల్లులు ఇద్దరూ కూడా ఎవరు? లక్ష్మీస్వరూపిణి అయిన ఆ శ్రీదేవి అదుగో ఆ స్వామి గలసీమలో అలంకరిస్తూ ఉన్నది పుష్పమాలిక. శంఖభృత్ నందకి చక్రి శార్ంగధన్వ భక్తుల కోసం శంఖచక్ర గదా శార్ంగ ఇది ఆయుధాలను ధరించినటువంటి దివ్యాయుధ సంపన్నుడైన వెంకట విభుని ఆ లక్ష్మీదేవి మాలిక సమర్పణ చేస్తే మురిసిపోయారట. తానే స్వయంగా కలహారమాల వేశాడు కదా. ఇప్పుడు భూదేవి కూడా చూస్తూ ఉంటే ఆ అమ్మ చేసేటువంటి అద్భుతమైన ఈ జీవకోట్లను రక్షించేటువంటి నారాయణుని సంకల్పానికి అనుగుణంగా నడుస్తోంది కాబట్టి చక్కగా మాలా సమర్పణ చేశారు. అంతేనా కాదు ఈ కళ్యాణ శుభవేళలో నూతన మర్యాదలతో సమర్పణ చేసేటువంటి అద్భుతమైన దృశ్యం. సమాజంలో సహజంగా వివాహ దంపతులలో కలిగేటువంటి సిగ్గుపడినది సీతయే కాదు సభలోని ఆనాడు శివధనుర్భంగ సమయంలో రామచంద్రమూర్తిని చూసిన సీతమ్మ ఏ విధంగా ఉన్నదో అద్భుతంగా వర్ణిస్తారు. ఇప్పుడు ఆ సన్నివేశాన్ని స్మరించుకుంటూ అమ్మలిద్దరూ కూడా అయ్యవారి చెంత చేరి మనల్ని అనుగ్రహిస్తారు అనేటువంటి ఆకాంక్షను భక్త హృదయాలు పొందుతూ ఉంటే అర్చక స్వామి పవిత్ర వస్త్రాన్ని ధరించి అక్షతారోపణ కైంకర్యాన్ని చక్కగా స్వీకరించే అప్రాకృతులు అచ్యుతులు అనంతులు అప్రమేయ కళ్యాణ వైభవం కలిగినటువంటి దేవదేవుని దివ్య వైభవాన్ని మనమంతా వీక్షిద్దాం. శ్రీనివాసుని దివ్యానుగ్రహం పొందుదాం. ఈ అక్షతారోపణం అంటే తలంబ్రాల కార్యక్రమాన్ని వీక్షించి శ్రీనివాసుని దివ్యానుగ్రహంతో ఈ లోకంలో మనం అందరం కలిసి ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుదాం. గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు
తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు ఓ